బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ మంజూరు చేయొద్దని బాధితురాలి తరపున వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేశారు. బండి భగీరథ్కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేట్ బషీరాబాద్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు కౌంటర్ వేయడం జరిగింది. నిందితుడిపై బాలిక తల్లి ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశామని, బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశాక ఆరోపణలు తీవ్రంగా ఉండడంతో అభియోగాలను సవరించామనేటువంటి అంశాన్ని కూడా వారి కౌంటర్లు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు ఇందులో బాధితురాల తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది కాబట్టి ఈ సమయంలో బెయిల్ మంజూరు చేయవద్దంటూ కూడా బాధితురాల తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. ఇంకొక వైపు బండి భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి కేసు పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. బెయిల్ పైన బండి భగీరథ్ బయటకు వస్తే ఖచ్చితంగా సాక్షులు ఇంకా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సాక్షులు కూడా కొంత భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వవద్దనేది ప్రధానంగా వారి యొక్క వాదనలు. ఇరు వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మరి తెలంగాణ హైకోర్టు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.